హలో అన్న, హలో. ఏం చేస్తుంటారు? కూలి పని చేస్తుంటాను. మీ పేరు? సత్యభావన్. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ యొక్క పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగుందంటే ఏ విధంగా బాగుంది? అటు అభివృద్ధి పరంగా, సంక్షేమ పరంగా? అన్ని విధాలుగా కూడా బాగానే ఉన్నాయి. అన్ని స్కీములు అన్నీ అందుతున్నాయి. అంటే స్కీమ్స్ అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలను పెట్టడం జరిగింది. నవరత్నాలతో పాటు ప్రతి కుల వృత్తి చేసుకున్న వాళ్ళకి పథకాలన్నీ ప్రకటించడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాలు అనేది అందరికీ అందుతున్నాయా? అలాగే ఏమేమి పథకాలు వస్తున్నాయి? పథకాలు అన్నీ వస్తున్నాయండి. ఏం పెట్టారో మొత్తం కూడా అందుతున్నాయి. అంటే అమ్మఒడి అనేది, అమ్మఒడి అందిస్తున్నాయండి. ఇల్లు స్కీములు ఉమ్, ఈ 18,000 వేస్తున్నారు. అవి మొత్తం స్కీములు అన్నీ అందుతున్నాయి. ఈ పథకాలు ఏమైతే ఇస్తున్నారో ఈ పథకాలు ఇచ్చేటప్పుడు పార్టీలను చూసి ఇస్తున్నారా, లేకపోతే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారా లేదా? పార్టీలు చూసి అయితే ఏం లేదండి. అరికత్తున్న వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు. మరి ఇప్పుడు అంటున్నారు ప్రతిపక్షాలు, అటు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారి, శర్మిల గారు కానీ, ఇది ఓన్లీ వైఎస్ఆర్ కార్యకర్తలకే పథకాలు ఇస్తున్నారు, ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అదంతా కొట్టేసి మొత్తం అందరికి కూడా ఇస్తున్నారు. పార్టీలు చూసి అయితే ఏమి ఇవ్వడం లేదు. అర్హత అయిన వాళ్ళందరికీ కూడా పథకాలు అయితే అందుతున్నాయి. మరి అలాగే వాళ్ళు అంటున్నారు ప్రతి గ్రామం వెళ్ళండి, అటు టౌన్లో అంటే వెళ్ళండి, అభివృద్ధి ఏం జరగలేదు. మీ ఊర్లో పంచాయతీలో ఏ విధమైన అభివృద్ధి ఏమైనా జరిగిందా? మీ పంచాయతీలో అంటే సచివాలయం కానీ, నాడు నేడులో స్కూల్ డెవలప్మెంట్ చేయడం కానీ అవి ఏమైనా కట్టారా? స్కూల్ డెవలప్మెంట్ కూడా అయ్యండి. సచివాలయం కూడా కట్టారు. అవుతున్నాయి. సచివాలయం వచ్చిన తర్వాత మీ పనులు ఏమన్నా సచివాలయంలో అవుతున్నాయా, లేకపోతే మండలానికి వెళ్తున్నారా తిరిగి? సచివాలయంలోనే అవుతున్నాయి. ఏమేమి పనులు అవుతున్నాయా సచివాలయంలో? ఏమన్నా మనకి రాని అంటే రేషన్ కార్డు కానీ, లేదంటే పెన్షన్లు కానీ, లేదంటే ఈ ముసలోళ్ళు చచ్చిపోయి ఏమైనా ఇవి కానీ మొత్తం కూడా ఉంటాయి. అలాగే నెక్స్ట్ మన ఆంధ్రాలో ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి. అటు అయితే ముఖ్యంగా 5 పార్టీలు అయితే పోటీ పడడం జరుగుతుంది. అటు టీడీపీ, వైఎస్ఆర్, జనసేన, బీజేపీ, ఇంకా రీసెంట్గా కాంగ్రెస్లోకి శర్మిల గారు కూడా వెళ్ళడం జరిగింది. ఏ పార్టీ వస్తుంది అంటున్నావు? వైఎస్ఆర్ పార్టీ వస్తుందని మాకు నమ్మకం ఉంది. మరి ఎందుకని ఇన్ని పార్టీలు అయితే వస్తున్నాయి కదా, మరి ఎంత వాళ్ళు కూడా ఎక్కువ పథకాలు ప్రకటించడం జరుగుతుంది కదా? ప్రకటించిన పనులన్నీ కూడా అవడం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీములు కూడా అందుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ.